అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకి స్వాగతం. మన రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా నిలవలసినటువంటి వ్యక్తులే గాడి తప్పుతుంటే, గత ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు చాలా చూసామండి. పదవి పోయినా ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్నా కూడా సరే, పదవి ఉన్నప్పుడు ఎలాగూ ఆదర్శంగా ఉండలేకపోయారు. పదవి పోయిన తర్వాత అయినా ప్రజలు చీకొట్టి దించిన తర్వాత అయినా వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క నడవడిక మార్చుకోకపోతే ప్రజలు మరలా వాళ్ళని స్వాగతిస్తారా, తిరిగి పదవులు కట్టబెడతారా అంటే ప్రజలందరూ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అసలు ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఒక్కసారి నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని పాయింట్స్, ఒక విశ్లేషణ లాగా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది, చూడండి. చూశారు కదా, ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతుల రాజకీయం అంటే మనకు గుర్తొచ్చేటటువంటి పేర్లు చాలా ఉన్నాయండి. కొడాలి నాని, రోజా, వంశీ మోహన్, జోగి రమేష్, ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, తిట్టే వాళ్ళు తిడతారు అని ఒక్కటే ఫిక్స్డ్ ఇమేజ్ ఉండేది వాళ్ళ పైన. కానీ అంబటి రాంబాబు గారి పేరు వచ్చినప్పుడు మాత్రం వ్యంగ్యం ఉంటుంది కానీ, వెటకారం ఉంటుంది కానీ బూతులు అనేవి ఉండవండి. వ్యంగ్యంగా మాట్లాడటం, వెటకరించి మాట్లాడటం, ఉదాహరణలతోటి కించపరిచే విధంగా మాట్లాడటం ఉంటాయి. కానీ వినటానికి అసభ్యకరంగా ఉండేటటువంటి బూతులు లాంటి పదాలు ఉండవు. ఇదే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంప్రెషన్ అంబటి రాంబాబు మీద ఉండేది. అయితే ఈరోజు ఆ ఇంప్రెషన్ మొత్తం ఇంతకు ముందుగా మనం చూసినటువంటి వీడియోలో మీరు విన్నారు. ఆ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరిలో కలిగేటటువంటి భావం ఏంటంటే, అంబటి రాంబాబుని న్యూట్రల్గా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది బూతులు మాట్లాడరులే, రాజకీయం ఏదో వెటకారంగా మాట్లాడతారు, విమర్శనలు వెటకారంగా చేస్తారు అన్నట్లుగానే ఒక ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ మొత్తం అంతా కూడా ఈ ఒక్క మాటలు ఏవైతే ఆయన మాట్లాడాడో ఇతను కూడా వైసీపీ నీళ్లు వంటబట్టే ఇతనికి కూడా అన్నట్లు అందరికీ అర్థమైపోతుంది. అందరూ కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు అంబటి రాంబాబు. ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, సార్ ఇక్కడ మన అని ఉపయోగించడంలో తప్పు లేదండి. ఎందుకంటే మనకి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మనవాడే. అటు జగన్మోహన్ రెడ్డి ఉన్నా మన జగన్మోహన్ రెడ్డి అంటా నేను. ఇందులో కూడా తప్పులు వెతకాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శల స్థాయిని దాటిపోయాయండి. ఇది వ్యంగ్యంగా మాట్లాడాడంటే కాదండి, ఇది విమర్శల అంటే కాదు, ఇది నేరుగా నీచమైనటువంటి దూషణలు. ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసి పదవి పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, మాజీ అయినటువంటి వ్యక్తి, మాజీ మంత్రి, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, ప్రజలకు దిశ నిర్దేశం, ఒక మార్గాన్ని చూపించాల్సినటువంటి వ్యక్తి నుంచి ఇలాంటి భాష రావటం అనేది రాజకీయంగా మాత్రమే కాదండి, నైతికంగా కూడా ఆ పార్టీ పతనానికి ఇది ఒక పునాది అనుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న రావాలండి, అసలు అంబటి రాంబాబు గారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళారు అంటే దానికి ఒక్కటే జవాబు, లడ్డూ వ్యవహారం. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే అంశం ఇప్పుడు పక్కన పెడితే, ఇప్పుడు రాజకీయ ఆరోపణ కాదు, కల్తీ జరిగింది అనేది రాజకీయ ఆరోపణ కాదు, ఇది దర్యాప్తు సంస్థల నుంచి ముందున్నటువంటి విషయం. అసలు సిట్ నివేదికలో వచ్చినటువంటి అంశాలేంటి? వైసీపీని పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టేసేటటువంటి అంశాలే వాస్తవానికి. అవేం అంశాలు? తిరుమలలో వాడినటువంటి లడ్డూలో అసలు నెయ్యే వాడలేదు, పామాయిల్, డాల్డా, ఇలాంటి వాటిలో కొన్ని రసాయనాలు కలిపి నెయ్యి ప్లేస్లో వాడటం జరిగింది అని ఇదే సిట్ నివేదికలో
ఏదైతే నివేదికలో పొందుపరిచారో ఆ నివేదిక వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టేసింది. ప్రజలకి వైసీపీ మీద ఉన్నటువంటి నమ్మకం దెబ్బతిందండి. భక్తుల ఆగ్రహం బయటపడింది. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు చేయవలసింది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి నిరసనలు చేయగానే, కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్ళి నిరసనలు చేశారు. చేయగానే ప్రజలే ప్రశ్నించారు, ప్రజలే వ్యతిరేకించారు, కొంతమంది కొన్ని చోట్ల తరిమేశారు కూడా. ఇది రాజకీయ పరాజయం కంటే కూడా మానసిక పరాజయం అని చెప్పొచ్చండి. అక్కడే అంబటి రాంబాబు తన మాటల మీద కంట్రోల్ కోల్పోయారు. తను చేసినటువంటి, అంటే పార్టీ పరంగా గత 5 ఏళ్లలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవటం కోసం అందరు నాయకులు అన్ని దేవాలయాల్లో, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటున్నారు. అంబటి రాంబాబు గారే చెప్పారు. అది పాప ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వెళ్తే అడ్డుకున్నారు, అంటే ఫ్లెక్సీల దగ్గర కనపడ్డాయి, ఫ్లెక్సీల దగ్గరికి వెళ్తే అడ్డుకుంటున్నారు, అది ఇదని. పాప ప్రాయశ్చిత్తం ఎందుకు చేసుకుంటారండి? పాపం చేశామని తెలిసినప్పుడే కదా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేది. మరి ఏ పాపము చేయకుండా మీరు శుద్ధ పూసలైతే మరి పాప ప్రాయశ్చిత్తాలు మీకెందుకండి? అంబటి మీకెందుకు అంబటి పాప ప్రాయశ్చిత్తాలు? సరే వెళ్ళారు, వెళ్ళిన చోట ఫ్లెక్సీలు కనపడితే, కొన్ని చోట్ల లడ్డు గురించి కల్తీ జరిగినట్లుగా, అసలు నెయ్యే వాడలేదు అన్నట్లుగా ఫ్లెక్సీలు వెలిసాయి కదా. దానిపైన వీళ్ళు చింపారు, అక్కడ వాళ్ళు ఏదో మరలా ఫ్లెక్సీలు పెట్టి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు దాన్ని అడ్డుకోవటానికి జనాలు రావటం జరిగింది. దానిపైన ఈయన మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని, మనం అనకూడని మాటలండి. లా కొడక, దమ్ముంటే రమ్మును, ఎంత మగాడు వస్తాడు రమ్మును, చంద్రబాబు రమ్మును, ఆడమ్మ మొగుడిని రమ్మును, ఇలాంటి పదాలండి. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఇలాంటి మాటలు అనడం, అది కూడా ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు అనడం అనేది ఒక నీచ సాంప్రదాయం అండి. ఇక్కడ మరో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో బోషడికే అనే పదం చుట్టూ ఎలా రాజకీయ దాడులు జరిగాయో కూడా మనం చూసాం. బోషడికే అంటే దానికి అసలు మీనింగ్ లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అర్థం కనిపెట్టారు. బోషడికే అంటే లం కొడగా అన్నట్లుగా ఒక కొత్త అర్థాన్ని కనిపెట్టారనమాట. దానిలో భాగంగానే అంబటి రాంబాబు గారు కూడా చూశారు. అప్పుడు కూడా అదే వైఖరిని సమర్థించారు అంబటి రాంబాబు గారు. అయితే ఇవాళ అదే స్థాయి పదజాలాన్ని ఒక ముఖ్యమంత్రి మీద ఉపయోగించడం ఎంత పెద్ద తప్పో అంబటి రాంబాబు గ్రహించలేకపోయాడా వాస్తవానికి? ఇక రాజకీయంగా చూస్తే చంద్రబాబు లోకేష్ మధ్య బాండింగ్ ఏంటో మనమంతా అరెస్ట్ ఎపిసోడ్లో చూసాం. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మీద ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తే దానికి రాజకీయ పరిణామాలు ఉండవా? వల్లభనేని వంశీ ఉదాహరణ ఇప్పటికే అందరి ముందు ఉంది. ఇప్పుడు ప్రశ్న ఇది కాదండి. అంబటి ఏమన్నారు? ఇలా మాట్లాడి అంబటి రాంబాబు ఏం సాధించారు? వాస్తవానికి న్యూట్రల్ ఓటర్లో ఉన్న మిగిలిన ఆ ఇంప్రెషన్ కాస్త కూడా వైసీపీ మీద ఏదన్నా ఉందా అంటే అది కూడా డ్యామేజ్ చేసినట్లే కదా. తన రాజకీయ భవిష్యత్తుపై తానే ప్రశ్నార్థకంగా పెట్టుకోవటం జరిగింది ఈ వ్యాఖ్యల కారణంగా. రాజకీయాల్లో విమర్శ అనేది సహజం అండి, విమర్శ అనేది అవసరమే. కానీ భాషకి మాత్రం హద్దు ఉండాలి. లేకపోతే అది ధైర్యం కాదండి, అది ఆత్మహత్యతో సమానం. వాస్తవానికి ఇలాంటి మాటలు వాళ్ళ పతనానికి దారితీస్తాయి. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగత పరాజయంగా మాత్రమే కాదండి, వైసీపీకి పెద్ద మైనస్గా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఇంకో విషయం చూసినట్లయితే, తిరుపతి కల్తీ లడ్డు అంశంపై బ్యానర్లు వేసాయి, ఓకే. అయితే ప్రశ్నించాల్సినటువంటి విషయంపై మాట్లాడాల్సిన చోట బ్యానర్లు చింపుతామని హెచ్చరికలు రావడం మొదలైంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇది కేవలం రాజకీయ కార్యకర్తల గొడవ కాదండి. సామాన్య ప్రజలు కూడా అక్కడ నిలబడి ఎందుకు తీస్తావు, నిజం బయటపడితే ఎవరికి భయం అని ప్రశ్నించారండి. అంబటి రాంబాబు గారు వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు తీయడానికి వచ్చినప్పుడు సామాన్య ప్రజానీకం నిలబడి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఎక్స్పోజ్ అవుతున్నది ఎవరు? వైసీపీ పాలనలో కల్తీ జరిగిందన్నటువంటి ఆరోపణ, సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లలో పేర్లు నమోదు కావడం, నెయ్యి అంశంలో స్పష్టత లేకపోవడం, ఇవి మాటలు కాదు కదా, డాక్యుమెంటెడ్ ఆధారంగా బయటకు వచ్చినటువంటి అంశాలు. ప్రజలు అసలు పడుతున్నటువంటి విషయం ఏంటంటే, టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, అదే సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి, ఈ వ్యవహారంలో కొన్ని పేర్లు మాత్రమే బయటకు రావడం, మరికొన్ని పేర్లు ఎందుకు మౌనంగా మిగిలిపోయాయన్న
వాటిపైన అనుమానం. నెయ్యి అనే పదార్థం గురించి ప్రశ్నిస్తే ఎందుకు అసహనం వీళ్ళకి? 68 లక్షల కిలోల నెయ్యి, సుమారు 250 కోట్ల రూపాయల వ్యవహారం. ఇది చిన్న విషయమా అంటే చిన్న విషయం కాదండి. భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి ప్రసాదంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది క్షమించరాని తప్పే. నిజం బయటపడుతున్న సమయంలో ఒక క్లాసిక్ రాజకీయ టాక్టిక్ మొదలవుతుందండి. ఇప్పుడు వైసీపీ చేస్తున్నది అదే. వాస్తవానికి డీవియేషన్ టాపిక్స్ అన్నమాట. ఏదైతే తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం మీద డీవియేషన్ నడపటం కోసం అక్రమ సంబంధాలు, వ్యక్తిగత వ్యాఖ్యలు, అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, ఇవన్నీ ఎందుకండి? అసలు ప్రశ్న ప్రజలను దృష్టిని మరలించడం కోసమే చేస్తున్నారు ఈ డీవియేషన్ మొత్తం. మన అంబటి రాంబాబు గారి పేరు ప్రధాన పాత్రగా డీవియేషన్ లో కనబడుతుందండి. బ్యానర్లు చింపుతారని హెచ్చరికలు జారీ చేయటం, అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు. ఇది రాజకీయానికి బలం చేకూర్చేవా అంటే కాదండి. నిజాన్ని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి అసమర్థమైనటువంటి పని ఇది. ఇంకో ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే దాడి జరగనప్పటికీ కూడా దాడి జరిగింది అంటూ బ్రేకింగ్ న్యూస్లు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఫ్యాక్ట్స్ లేకుండా కథలు అల్లడం మీడియా నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందండి. వాస్తవానికి నిజం మాట్లాడే ధైర్యం లేకపోతే అబద్ధాలని గట్టిగా చెప్పినా అవి నిజాలు అవుతాయని నమ్ముతారు వాళ్ళు. కానీ అవి నిజాలు అవుతాయని వాస్తవానికి ఎప్పటికీ కావు. కల్తీ జరిగిందా లేదా, నెయ్యి వాడారా లేదా, బాధ్యులు ఎవరు? బ్యానర్లు చింపడం వల్ల నిజాలు మారతాయండి? మారవు కదా. బూతులు మాట్లాడడం వల్ల ఆరోపణలు పెట్టుకుపోతాయంటే తుడిచిపెట్టబడవు కదా. భక్తుల విశ్వాసం విషయంలో రాజకీయాలు కాదు కదా చేయవలసింది, బాధ్యత, నిజాయితీ అవసరం. నిజం బయటపడినటువంటి రోజు డీవియేషన్ టాక్టిక్స్ అసలు పనిచేస్తాయంటే పనిచేయండి. ఈ విషయం పైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి? నా విశ్లేషణలో మీకేమన్నా పొరపాట్లు కనిపించిన ఈ అంశాలన్నిటిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.